అయ్యా ఏం ఆలోచిస్తుండయ్యా? ఈ వ్యవసాయాన్ని మా తండ్రి నేను ఈ విధంగా 3 తరాల నుంచి చేసుకుంటూ అద్భుతంగా పోతున్నాం. ఈ పొలాల్లో మన ధాన్యలక్ష్మి ధనలక్ష్మిలు అన్ని కళకళలాడుతున్నాయి. మన తరువాత తరాలలో ఎవరు చేస్తారు అని ఆలోచన చేస్తున్నా. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి చేపిస్తారయ్యా, ఏం దిగులు పడబడలేదు. జనార్దన, ఈ రోజుల్లో పెద్ద ఉన్నత చదువులు చదివిన వాళ్ళందరూ వ్యవసాయం పల్లెలకు రావాలంటే వాళ్ళు జంకుతున్నారు, రావట్లేదు. పైపెచ్చు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పల్లెలు అంటే ఒక రవ్వ చిన్న చూపు, పట్నవాసాలంటే వాటి మీద మొగ్గు చూపిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వాళ్ళని మనం ఏమని చెప్పగలం, రమ్మని ఎలా చెప్పగలం? కాలమే సమాధానం. మనం ఆ చేలు కలుపు తీస్తున్నాడు. పోదారండి. నేల తల్లిని నేను, సర్వజీవరాశులకు ఆహారం వస్తుంది నా ద్వారా. రైతులు అందరూ ఆహార పంటలు పండిస్తారు. ఒకనాడు రైతు కుటుంబ సభ్యులు అందరూ నాతోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆవులు గోవులు ఎద్దులు లేగ దూడలతో తరించిపోయినాను. ఈనాడు రైతు కుటుంబాలలో వ్యవసాయ వారసులు నా దగ్గరకు రాలేక చిన్న చూపుతో దూరమవుతున్నారు. అత్యాశతో విచక్షణారహితంగా రసాయన మందులు ఎరువులతో నన్ను కలుషితం చేస్తున్నారు. నన్ను పరిరక్షించేవారు లేరా. నా బాధ ఇంతేనా, ఇంతేనా, ఇంతేనా? ప్రతి వ్యవసాయమే నీ లక్ష్యం, పర్యావరణాన్ని కాపాడడం మన ధర్మం. నమస్తే నాన్నగారు, చెప్పు. మీ వ్యవసాయ వారసుడిగా నేను రావాలనుకుంటున్నాను. తండ్రులు చేస్తున్న వృత్తిలోకి వాళ్ళ కుమారులు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు దాని వారసత్వం అంటుంటారు. వారసత్వంలో ప్రవేశం చాలా సులభం, దాంట్లో విజేతలు కావడం చాలా కష్టం. అంతా మీ స్వయం కృషి మీదనే ఆధారపడి ఉంది. దాంట్లో చేయలేక ఫెయిల్ అయితే జీరో అంటుంటారు జనాలు. దాంట్లో కానీ నిలబడితే శభాష్, తండ్రికి తగ్గ తనయుడు, హీరో అంటారు. మాతృదేవోభవ, జన్మనిచ్చిన నా కన్న తల్లి భౌతికంగా లేకపోయినా నా హృదయం అనే కోవెలలో శాశ్వతంగా కొలువై ఉంటుంది. కన్న తల్లి రుణం తీర్చుకోలేంది హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది జన్మనిచ్చిన మాత. కన్న తల్లి నేల తల్లిలో కలిసిపోయినప్పటికీ కన్న తల్లి 9 నెలలు మోస్తే భూమాత కట్టి కాలేంత వరకు మోస్తూ ఉంటుంది. నేల తల్లిని దైవంగా భావించి ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేను నాంది పలుకుతున్నాను. తల్లి, నీ దీవెనలు, నీ బలమైన సంకల్పం నాలో ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. ప్రకృతి వ్యవసాయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను తల్లి. అదేవిధంగా భరతమాత ముద్దు బిడ్డగా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇటువంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టడంగా ఒక భారతీయుడిగా నేను సంతోషపడుతున్నాను తల్లి. ఈ విధంగా పుట్టిందే భారతదేశంలో, పెరిగేది భారతదేశంలో, కట్టి కాలేది కూడా భారతదేశంలోనే తల్లి. ఇటువంటి కన్న తల్లి, నేల తల్లి, భరతమాత, ఈ ముగ్గురు తల్లుల ముద్దు బిడ్డగా నా జన్మ ధన్యమైనదిగా భావిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి నాంది పలుకుతున్నాను తల్లి. మీ యొక్క దీవెనలన్నీ ఉండాలని కోరుకుంటూ జన్మనిచ్చి మురిసిపోయింది నీ కన్న తల్లిని. ప్రకృతి వ్యవసాయ ప్రవేశంతో పొంగిపోయింది నేల తల్లి. నీకు జన్మనిచ్చి మురిసిపోయింది నీ కన్న తల్లిని. ప్రకృతి వ్యవసాయ ప్రవేశంతో పొంగిపోయింది నేల తల్లి. నీ మాతృదేశ భక్తి చూసి నీవే
సాధ్యము కానిది ఏముంది కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే విజయం తథ్యం కృషి పట్టుదల దీక్షతో లక్ష్యాన్ని చేరినావు డిగ్రీలు బిట్టెక్క పట్టాలను పక్కన పెట్టావు బురదలో సేద్యమే ముద్దని నడుం బిగించావు నడుం బిగించావు